హాయ్ అండి, ఈరోజు 1 మినిట్ రెసిపీ కాస్ట్లీ స్వీట్ అయిన బాదం హల్వా మన ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. క్లియర్గా చూపిస్తాను. దీనికోసం 1 కప్పు బాదం పప్పులో ఇలా వేడి నీళ్ళు పోసి 1 గంట సేపు నానపెట్టండి. దీనివల్ల పొట్టు తేలిగ్గా వస్తుంది, అలాగే పప్పు కూడా బాగా నానుతుందన్నమాట. ఈ విధంగా పొట్టు ఒలిచేసి ఈ పప్పుల్లో తగినన్ని పాలు పోసుకుంటూ ఇలా పేస్ట్ లాగా మెత్తగా ఉండాలి, అలా గట్టిగా ఉండాలి. గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. అడుగు లోతుగా మందంగా ఉన్న కడాయిలో 1 కప్పు కరిగిన నెయ్యి వేసి దీనిలోనే బాదం పేస్ట్ కూడా వేసి రెండింటిని కలిపి కంటిన్యూగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు ఈ నెయ్యి అంతా పీల్చుకొని మళ్ళీ అది రిలీజ్ చేస్తుంది అనమాట. అప్పుడు మనకి ఇది బాగా వేగినట్లు. ఇప్పుడు దీనిలో తీపికి తగినట్లుగా 1 కప్పు షుగర్ వేసి ఉడికించుకోవాలి. ఈసారి షుగర్ అంతా కరిగిపోయి ఇలా లూజ్గా అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఆయిల్ని రిలీజ్ చేస్తుందండి. సో మనకి అప్పుడు పర్ఫెక్ట్గా బాదం హల్వా రెడీ అయినట్లు. దీనిపైన నట్స్ వేసి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది.